మాస్టర్స్ పరమహంస స్వాధ్యాయ ఛానల్కి స్వాగతం మాస్టర్స్. ఈరోజు మనము ఉపయోగి ఆత్మకథ పుస్తకంలోని 40వ అధ్యాయం గురించి తెలుసుకుందాం మాస్టర్స్. ఈ అధ్యాయం పేరు భారతదేశానికి తిరిగి రాక. కృతజ్ఞతాపూర్వకంగా భారతదేశపు భవ్య వాయువును మళ్ళీ శ్వాసిస్తున్నాను. మా ఓడ రాజపుటానా 1935 ఆగస్టు 22వ తేదీ నాడు విశాలమైన బొంబాయి రేవుకు చేరి నిలిచింది. ఓడ దిగిన మొదటి రోజు సైతం నిర్విరామ కార్యకలాపాలతో నిండబోయే పై సంవత్సరం అనుభవాన్ని ముందే రుచి చూపించింది. పూలమాలలతోనూ స్వాగతాభినందనలతోనూ స్నేహితులు రేవు దగ్గర కూడారు. మరి కాసేపట్లో తాజ్మహల్ హోటల్లో మా గదికి పత్రికా విలేకరులు, ఫోటోగ్రాఫర్లు ఎందరో బృందాలుగా వచ్చి కలిశారు. బొంబాయి నగరం నాకు కొత్త. పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన అనేక నవకల్పనలతో శక్తివంతంగా ఆధునికమైన నగరంలా కనిపించింది. విశాలమైన వీధుల వెంబడి వరుసగా ఒక రకం తాటి చెట్లు నిలిచి ఉన్నాయి. బ్రహ్మాండమైన ప్రభుత్వ భవనాలు ఆసక్తి కలిగించడంలో పురాతన దేవాలయాలతో పోటీ పడుతున్నాయి. అయితే వినోద దృశ్యావలోకనానికి వినియోగించిన కాలం తక్కువ. గురుదేవుల్ని, ఇతర ఆత్మీయుల్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆత్రంగా ఉన్నాను. ఫోర్డు కారును సామాను రైలు పెట్టెలోకి ఎక్కించి త్వరలోనే మేము ముగ్గురం కలకత్తా వైపు పోయే రైలులో వడివడిగా సాగిపోయాం. వార్దాలో మహాత్మా గాంధీని చూడ్డానికని దేశ మధ్యమంలో ఉన్న మధ్య పరగణాల్లో మా ప్రయాణం ఆపాం. ఆ రోజుల గురించి తర్వాత అధ్యాయంలో వివరించడం జరిగింది. హౌరా స్టేషన్లోకి మేము చేరేసరికి మమ్మల్ని అభినందించడానికి జనం వెర్విగా గుమిగూడినందువల్ల కొంతసేపటి దాకా మేము బండిలోంచి దిగడమే సాధ్యం కాలేదు. కాసిం బజార్ యువ మహారాజా మా తమ్ముడు విష్ణు స్వాగత సంఘానికి నాయకత్వం వహించారు. మా బృందానికి స్వాగతం ఇవ్వడంలో వారు చూపించిన ఆప్యాయత, ఘనత నేను ఎదురు చూసినవి కావు. కార్లు, మోటారు సైకిళ్లు బారుగా ముందుకు సాగుతూ ఉండగా, మృదంగాలు, శంఖాలు, ఆనందధ్వానాలు కవిస్తూ ఉండగా మిస్ బ్లెష్, శ్రీ రైట్, నేను అపాదమస్తకం పూలదండలతో నిండిపోయి మెల్లగా మా నాన్నగారి ఇంటికి సాగాం. వృద్ధులైన మా నాన్నగారు చనిపోయిన వాడు మళ్ళీ బతికి వచ్చినప్పుడు హత్తుకునేటంత గాఢంగా నన్ను కౌగిలించుకున్నారు. ఆనందంతో నోటమాట లేకుండా ఒకరినొకరు చూసుకుంటూ చాలాసేపు అలాగే ఉండిపోయాం. తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, మావయ్యలు, అత్తలు, బావలు, విద్యార్థులు, చిరకాల మిత్రులు నా చుట్టూ మూగేశారు. మాలో చెమ్మగిల్లని కన్ను ఒక్కటీ లేదు. నా జ్ఞాపకాల పురావస్తు భాండారంలోకి చేరిపోయిన ఆ ప్రేమపూర్వక పునఃసమాగమం దృశ్యం మరవరానిదై నా గుండెలో స్పష్టంగా నిలిచిపోతుంది. శ్రీ యుక్తేశ్వర్ గారిని కలుసుకున్న సందర్భం వర్ణించడానికి నాకు మాటలు చాలవు. నా కార్యదర్శి చేసిన కింది వర్ణనతోనే సరిపెట్టుకుందాం. ఈరోజు గొప్ప ఉత్కంఠతో నిండిపోయి యోగానంద గారిని కారులో కలకత్తా నుంచి శ్రీరాంపూర్ తీసుకువెళ్ళాను అని రాసుకున్నాడు శ్రీ రైట్ తన ప్రయాణం డైరీలో. వింత వింత దుకాణాలు దాటి ముందుకు వెళ్ళాం. వాటిలో ఒకటి యోగానంద గారు కాలేజీలో చదివే రోజుల్లో ఆయనకు ఇష్టమైన పలహారశాల. చివరికి గోడల మధ్యగా సాగిన ఒక సన్న సందులోకి ప్రవేశించాం. చెట్టుకున్న ఎడమ వైపుకి ఒక మలుపు. అక్కడ మాకెదురుగా గురుదేవుల ఇటుకలతో నిర్మించిన 2 అంతస్తుల ఆశ్రమ భవనం. దాని ఇనప చట్రం బిగించిన బాల్కనీ పై అంతస్తు నుంచి ముందుకు చొచ్చుకు వచ్చింది. చుట్టూ ప్రశాంతమైన ఏకాంతం. గంభీరమైన నమ్రతతో యోగానంద గారి వెనకనే నడిచి ఆశ్రమం గోడల మధ్యనున్న ముంగిట్లో అడుగుపెట్టాను. గుండెలు దడదడా కొట్టుకుంటూ ఉండగా పాత సిమెంటు మెట్లు ఎక్కడం ప్రారంభించాం. ఇంతవరకు వేలాది సత్యాన్వేషకులు వాటి మీదుగా నడిచి ఉంటారనడంలో సందేహం లేదు. మేము అడుగు తీసి అడుగు వేస్తుంటే మాలో ఉత్కంఠ పెరుగుతూ వచ్చింది. మాకెదురుగా మెట్లపైన ఋషి సహజమైన ఉదాత్త గంభీర భంగిమలో నిలబడి ప్రశాంతంగా దర్శనమిచ్చారు మహామహులు స్వామి శ్రీ యుక్తేశ్వర్ గారు. వారి పవిత్ర సన్నిధిలో నిలిచే భాగ్యం కలిగినందుకు ధన్యుణ్ణి అయ్యానన్న అనుభూతి కలుగుతూ ఉండగా నా గుండె ఎగిసి పడింది. యోగానంద గారు మోకాళ్ల మీదికి వాలి తల వంచి సర్వాత్మనా కృతజ్ఞతాంజలులు అర్పిస్తూ చేతులతో గురుదేవుల పాదాలు స్పృశించి ఆ తరువాత వినయాంజలిగా తమ నుదుటికి తాకిస్తూ ఉండగా ఉత్సుకతతో చూస్తున్న నా చూపును అలుక్కుపోయేటట్టు చేశాయి కన్నీళ్లు. తరువాత ఆయన లేచారు. అప్పుడు శ్రీ యుక్తేశ్వర్ గారు ఆయన 2 భుజాలు హత్తుకొని కౌగిలించుకున్నారు. మొదట్లో మాటలు పెకలలేదు. అయినా ఆత్మకున్న మౌన భాషలో గాఢమైన అనుభూతి వ్యక్తమయ్యింది. ఆత్మ పునఃసమాగమంతో వారి కళ్ళు ఎలా మిలమిలా మెరిశాయి. వాటిలో ఎంత ఆప్యాయత పెళ్ళువికింది. ప్రశాంతమైన ఆ మండువాలో స్నిగ్ధతా స్పందన ఒకటి వ్యాపించింది. ఆ సన్నివేశాన్ని దీప్తిమంతం చేయడానికి మబ్బుల్ని తప్పించేసుకున్నాడు సూర్యుడు. నేను ఆ పరమగురువుల ముందు మోకరిల్లి
నా అవ్యక్త ప్రేమ ధన్యవాదాలు అర్పించుకున్నాను. కాలగతిలోనూ సేవలోనూ రాటుదేరిన ఆయన పాదాల్ని తాకి దీవెనలు అందుకున్నాను. అప్పుడు లేచి గాఢమైన అంతఃపరీక్షతో రగులుతున్న అందమైన 2 కళ్ళల్లోకి చూశాను. అవి ఆనందంతో వెలుగుతున్నాయి. వారు కూర్చునే గదిలోకి ప్రవేశించాం. అందులో ఒక పక్క అంతా మొదట వీధిలోంచి కనిపించిన బాల్కనీలోకి తెరిపిగా ఉంది. పరమగురువులు గచ్చు నేల మీద పరిచి ఉన్న పరుపు మీద కూర్చొని ఒక పాత దివాను మీద ఆనుకున్నారు. యోగానంద గారు నేను పరమగురువుల పాదాల దగ్గర తుంగచాప మీద కూర్చున్నాం. మేము సుఖంగా కూర్చోడానికి చేర్లబడ్డానికి నారింజవన్నె దిండ్లు ఉన్నాయి. స్వాముల వారిద్దరూ మాట్లాడుకునే బెంగాలీ సంభాషణ సారాంశం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యాను. ఎంచేతంటే స్వామీజీ మహారాజ్ ఆ పరమగురువులను ఇతరులు అలాగే పిలుస్తారు. ఇంగ్లీషు మాట్లాడగలవారు, తరచూ మాట్లాడేవారు అయినప్పటికీ కూడా వారిద్దరూ కలిశారంటే ఇంగ్లీష్ ఉపయోగించారని కనిపెట్టాను. అయినా స్వామీజీ మహారాజ్ ఋషిత్వాన్ని హృదయాహ్లాదకరమైన చిరునవ్వు ద్వారా, మిలమిలలాడే కళ్ళ ద్వారా సులువుగానే దర్శించాను. సరదా కొన్న గంభీరంగా ఆయన సంభాషణలో చటుక్కున గోచరించే లక్షణం ఏమిటంటే చెప్పిన దాంట్లో అధికారికత. ఇది ఋషి లక్షణం. తమకు దేవుడు తెలుసు కనుక తమకు తెలుసని తెలిసిన వారి లక్షణం. వారి మహత్తరమైన జ్ఞానం, కార్యదీక్ష, నిశ్చయాత్మక ప్రతి దాంట్లోనూ కళ్ళకు కడుతున్నాయి. ఆయన దుస్తులు నిరాడంబరంగా ఉన్నాయి. ఆయన పంచ చొక్కా ఒకప్పుడు కాషాయ వన్నె అద్దినవే కానీ ఇప్పుడు అవి వెలిసిపోయి నారింజ వన్నెలోకి దిగాయి. అప్పుడప్పుడు ఆయన్ని పూజ్యభావంతో పరిశీలిస్తూ నేను గమనించింది ఏమిటంటే ఆయనది భారీ విగ్రహం, కసరత్తు చేసినట్టున్న శరీరం. సన్యాస జీవితంలో ఎదురయ్యే పరీక్షల వల్ల, త్యాగాల వల్ల రాటుదేలినది. ఆయన భంగిమ రాజసం ముట్టిపడేలా ఉంటుంది. ఆయన నిటారుగా టీవీగా నడుస్తారు. కులాసాగా నోటి నిండా నవ్వే అలవాటు ఆయనకుంది. ఆ నవ్వు కూడా ఆయన రొమ్ములో లోతు నుంచి వస్తుంది. దాంతో ఆయన ఒళ్ళంతా ఊగిపోయేటట్టు నవ్వుతారు. ఆయన గంభీరమైన ముఖంలో ఒక దివ్యశక్తి కుట్టవచ్చినట్టు కనపడుతుంది. మధ్యలో పాపిడి తీసి ఉన్న ఆయన నుదుటి చుట్టూ తెల్లగాను, తక్కిన చోట నిగనిగలాడే బంగారు వన్నెను, నలుపు వన్నెను పోలిన చారలు ఏర్పడి చివర భుజాల దగ్గర కొసలు ఉంగరాలు తిరిగి ఉన్నాయి. ఆయన గడ్డం మీసం స్వల్పమే లేదా పల్చబడిపోయి ఉండవచ్చు. అయినా ఆయన మొక్కట్లకు అవి అందం చేకూరుస్తున్నాయి. ఊర్ధ్వలోకాల్ని అన్వేషిస్తూ ఉన్నట్లు ఆయన నుదురు ఏటవాలుగా ఉంది. ఆయన నల్లటి కళ్ళ చుట్టూ ఆకాశ నీలం వన్నె వలయం ఏర్పడి ఉంది. ఆయనకు కొంచెం పెద్ద ముక్కే ఉంది. ఏమీ తోచినప్పుడు దాన్ని చిన్న పిల్లవాడిలా వేళ్లతో తాటిస్తూ అటు ఇటు ఆడిస్తూ దానితో ఆడుకుంటూ ఉంటారు. విశ్రాంతిగా ఉన్నప్పుడు ఆయన మూతి కాఠిన్యాన్ని సూచించిన ఒక సూక్ష్మమైన మార్దవాన్ని కూడా కలిగి ఉంటుంది. ఇటు అటు పరకాయించి చూస్తూ కొంతవరకు శిథిలావస్థలో ఉన్న ఆయన గది యజమానికి భౌతిక సుఖాల పట్ల ఉన్న అనాసక్తిని సూచిస్తున్నట్లు గమనించాను. పొడవాటి ఆ గదికున్న తెల్లగోడలు వాతావరణ ప్రభావానికి గురయ్యి వెలిసిపోతున్న నీలిపూత చారల్ని కనబరుస్తున్నాయి. గదిలో ఒక చివర లాయరి మహాశైల విశిష్టమైన బొమ్మ ఒకటి వేలాడుతోంది. దానికి భక్తితో అలంకరించిన ఒక పూలదండ ఉంది. అక్కడ యోగానంద గారి పాత ఫోటో కూడా ఒకటి ఉంది. ఆయన మొదట బోస్టన్ వచ్చినప్పుడు కాంగ్రెస్ ఆఫ్ రిలీజియన్స్కు వచ్చిన ఇతర ప్రతినిధులతో కలిసి నిలబడి ఉన్న ఫోటో అది. పాత కొత్తల మేలు కలయిక ఒకటి ఇక్కడ గమనించాను. కొవ్వొత్తి దీపాల గాజు చాందిని ఒకటి, గోడ మీద క్యాలెండర్ ఒకటి వాడకపోవడం వల్ల ఆ చాందిని నిండా సాలీళ్ళ గూళ్ళు కట్టేశాయి. ఇక్కడ గోడ మీద ఉన్నది అందమైన సరికొత్త క్యాలెండరు. గది అంతా శాంతి సౌఖ్యాల సుగంధాన్ని వెదజల్లుతోంది. బాల్కనీకి అవతల మౌనంగా నిలబడి రక్షణ ఇస్తున్నట్టున్న పొడుగాటి కొబ్బరి చెట్లను చూశాను. పరమగురువులు కేవలం చప్పట్లు కొడితే చాలు, పూర్తి అయ్యేలాగానే ఎవరో ఒక చిన్న శిష్యుడు హాజరవుతాడు. అలాంటి శిష్యులో సన్నటి ప్రఫుల్లుడు ఒకడు. గురుదేవుల దగ్గరికి నాగుపాము ఒకటి వచ్చినప్పుడు అక్కడున్న కుర్రవాడే ప్రఫుల్లుడు. పొడుగాటి నల్లటి జుట్టు, మెరిసే కళ్ళు, సమ్మోహకమైన చిరునవ్వు కలవాడు. అతను నవ్వినప్పుడు మూతికొసలు పైకి లేస్తాయి, కళ్ళు మెరుస్తాయి. సంధ్యవేళ హఠాత్తుగా విధియ చంద్రుడు నక్షత్రాలు ప్రత్యక్షమైనట్టు. తమ శిష్యుడు తిరిగి వచ్చిన సందర్భంగా శ్రీ స్వామి యుక్తేశ్వరులకు కలిగిన ఆనందం సహజంగా గాఢమైనది. తమ శిష్యుడి శిష్యుణ్ణి అయిన నా గురించి కూడా ఆయన కొంత మటుకు ఆసక్తి చూపిస్తున్నట్టు కనపడింది. అయినప్పటికీ పరమగురువుల స్వభావంలో జ్ఞానానికి ఉన్న ప్రాబల్యం అనుభూతిని బాహ్యంగా వ్యక్తీకరించకుండా ఆటంకపరుస్తుంది. యోగానంద గారు ఆయనకు కొన్ని కానుకలు సమర్పించారు. శిష్యుడు తన గురువు దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు అలా కానుకలకు సమర్పించడం ఆచారం కనుక. తర్వాత కొంతసేపటికి మేము భోజనాలకు కూర్చున్నాం.
అన్నం కూరలతో చక్కగా వండిన సాదా భోజనం అది. చేత్తో తినడం వంటి భారతీయ ఆచారాలు కొన్ని నేను పాటిస్తున్నందుకు శ్రీ యుక్తేశ్వర్ గారు ఎంతో ముచ్చటపడ్డారు. కొన్ని గంటల సేపు బెంగాలీ భాషలో సంభాషణలు సాగి స్నిగ్ధమైన చిరునవ్వులు, ప్రసన్నమైన చూపులు ప్రసరించిన తరువాత మేము ఆయన పాదాల ముందు వాలి ప్రణామంతో సెలవు తీసుకున్నాం. ఆ పవిత్ర సమాగమం తాలూకు చిరస్మరణీయమైన అనుభూతితో కలకత్తాకు బయలుదేరాం. నేను ముఖ్యంగా పరమగురువుల గురించిన బాహ్య విషయ వర్ణనలే చేసినప్పటికీ ఆయన ఆధ్యాత్మిక మహిమ నాకెప్పుడూ స్పృహలోనే ఉంది. వారి శక్తి నాకు అనుభూతమైంది. ఆ అనుభూతిని దివ్యమైన ఆశీస్సుగా ఎప్పటికీ నిలుపుకుంటాను. ప్రణామం అంటే సంపూర్ణమైన నమస్కారం. సంస్కృతంలో నం అనే ధాతువుకు మొక్కడం లేదా వంగడం అని, ప్రా అనే ఉపసర్గకు సంపూర్ణంగా అని అర్థాలు. వాటితో వచ్చిన పదం అది. అమెరికా నుంచి, యూరోప్ నుంచి, పాలస్తీనా నుంచి వచ్చిన శ్రీ యుక్తేశ్వర గారి కోసం చాలా కానుకలు తెచ్చాను. వాటిని ఆయన చిరునవ్వుతో స్వీకరించారు, కానీ ఏమీ వ్యాఖ్యానించలేదు. నా కోసమని నేను జర్మనీలో గొడుగు, చేతికర్ర కలిపిన బెత్తం ఒకటి కొనుక్కున్నాను. ఇండియాలో ఆ బెత్తం గురుదేవులకు ఇవ్వాలని నిశ్చయించుకున్నాను. నిజంగానే ఈ కానుకను మెచ్చుకుంటాను. ఆప్యాయతతో కూడిన అవగాహనతో చూపు నా వైపు సారించి గురుదేవులు అనవాయితీ లేని ఈ వ్యాఖ్య చేశారు. నేను ఇచ్చిన బహుమతులన్నింటిలోకి సందర్శకులకు చూపించడానికి ఆయన ఎన్నుకున్నది ఈ చేతి కర్ర. గురుదేవ, కూర్చునే గది కోసం కొత్త తివాచి ఒకటి తెప్పించడానికి నాకు అనుమతి ఇయ్యండి. శ్రీ యుక్తేశ్వర గారి పులి చర్మం చిరుగుల కంబడి మీద పరిచి ఉన్న సంగతి అంతకుముందు గమనించాను. నీకంత సరదాగా ఉంటే అలాగే కాని. గురుదేవుల గొంతులో ఉత్సాహం ఏమీ లేదు. చూడు, నా పులి చర్మం చక్కగా శుభ్రంగా ఉంది. నా చిన్న రాజ్యంలో నేనే రాజును. దీనికి అవతలున్నది బాహ్య విషయాల మీద మటుకే ఆసక్తి ఉన్న విశాల ప్రపంచం. ఆయన ఆ మాటలు అంటుంటే ఏళ్లు వెనక్కి దొర్లిపోయినట్టు అనిపించింది. చివాట్ల చిచ్చుల కొలిమిలో రోజు స్వర్ణశుద్ధి జరిగే బాలశిష్యుణ్ణి అయిపోయాను మళ్ళీ. శ్రీరాంపూర్ నుంచి, కలకత్తా నుంచి బయటపడగలిగిన వెంటనే నేను శ్రీ రైడ్తో కలిసి రాంచీకి బయలుదేరాను. అక్కడ ఏం స్వాగతం, ఏం ఆనందోత్సాహం! నేను లేని ఈ 15 ఏళ్లలో విద్యాలయ పతాకాన్ని ఉవ్వెత్తున నిలిపి ఉంచిన నిస్వార్థ బుద్ధిగల ఉపాధ్యాయుల్ని కావలించుకుంటూ ఉంటే నా కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. అక్కడి ఆశ్రమవాసి విద్యార్థుల్లోనూ, పగటి విద్యార్థుల్లోనూ ఆనందోజ్వలమైన ముఖాలు, ప్రసన్నమైన చిరునవ్వులు చూస్తుంటే జాగ్రత్తగా ఆ ఉపాధ్యాయులు ఇచ్చిన విద్యాలయ శిక్షణకు, యోగ శిక్షణకు ఉన్న విలువకు సమృద్ధిగా దాఖలా కనిపించింది. అయినా దురదృష్టవశాత్తు రాంచీ సంస్థ దుర్భరమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. రాజపాయికి తగ్గ విరాళాలెన్నో ఇచ్చిన కాసిం బజార్ మహారాజు సర్ మణీంద్ర చంద్ర నంది గారు గతించారు. వారిచ్చిన కాసిం బజార్ భవనాన్ని ఇప్పుడు కేంద్ర విద్యాలయ భవనంగా మార్చడం జరిగింది. ప్రజాదరణ తగినంతగా లేకపోవడం వల్ల విద్యాలయంలో ఉచితంగా, ఉదారంగా కల్పించే వసతులు అనేకం తీవ్రంగా దెబ్బతిన్నాయి. నేను అమెరికాలో ఉన్న అన్నేళ్ళు అక్కడి వ్యవహార జ్ఞానము అడ్డంకులు ఎదురైనప్పుడు చూపవలసిన మొక్కవోని కార్యదీక్ష నేర్చుకోకుండా ఉండలేదు. క్లిష్ట సమస్యలతో కుస్తీ పడుతూ రాంచీలో 1 వారం రోజులు ఉండిపోయాను. తరువాత కలకత్తాలో ప్రముఖ నాయకులతోనూ, విద్యావేత్తలతోనూ ఇంటర్వ్యూలు జరిగాయి. యువకుడైన కాసిం బజారు మహారాజుతో చాలాసేపు మాట్లాడాను. ఆర్థిక సహాయం కోసం నాన్నగారిని ఆర్థించాను. ఇక చూడండి, కదలబారుతున్న రాంచీ విద్యాలయం పునాదులు చెక్కబడ్డం మొదలయ్యింది. సరైన సమయంలో మా అమెరికా విద్యార్థుల నుంచి కూడా విరాళాలు వచ్చాయి. నేను భారతదేశానికి వచ్చిన కొన్ని నెలల్లోనే రాంచీ విద్యాలయం చట్టబద్ధంగా నమోదు కావడం చూసి ఆనందించాను. చిరస్థాయిగా ఒక యోగ విద్యా కేంద్రాన్ని నెలకొల్పాలన్న నా జీవిత స్వప్నం సఫలమైంది. ఆ మహదాశయమే నన్ను 1917లో 7 విద్యార్థులతో చిన్నగా మొదలు పెట్టడానికి పురికొల్పింది. యోగదా సత్సంగ బ్రహ్మచర్య విద్యాలయం అన్న ఈ బడి ప్రాథమిక భాషా బోధన స్థాయిలోనూ, ఉన్నత పాఠశాల విషయ స్థాయిలోనూ జరిగే తరగతులు ఆరుబయట నడుపుతుంది. ఆశ్రమవాసి విద్యార్థులు, పగటి విద్యార్థులు కూడా ఏదో ఒక రకం వృత్తి విద్యా శిక్షణ పొందుతారు. స్వయం నిర్ణయాధికారం గల సంఘాల ద్వారా విద్యార్థులే తమ కార్యకలాపాల్ని క్రమబద్ధం చేసుకుంటారు. మాస్టర్ను బోల్తా కొట్టించడం అంటే సరదా పడే పిల్లకాయలు
తమ తోటి విద్యార్థులు పెట్టే కట్టుబాట్లనైతే సంతోషంగా అంగీకరిస్తారన్న సంగతి నేను నా ఉపాధ్యాయ వృత్తిలో చాలా తొలి రోజుల్లోనే కనిపెట్టాను. ఎన్నడూ ఆదర్శ విద్యార్థిని కాని నేను పిల్లల చిలిపి అల్లరికి, వాళ్ళ సమస్యలకి అన్నిటికీ సహజంగానే సానుభూతి చూపిస్తాను. ఆటల్ని, పోటీల్ని ప్రోత్సహించడం జరిగింది. హాకీ, ఫుట్బాల్ ఆటల అభ్యాసంతో మైదానాలు దద్దరిల్లుతూ ఉంటాయి. రాంచీ విద్యార్థులు ఆటల పోటీల్లో తరచుగా కప్పులు సంపాదిస్తూ ఉంటారు. సంకల్ప శక్తి ద్వారా, అంటే ప్రాణశక్తిని ఒంట్లో ఏ భాగానికైనా సరే మానసికంగా పంపడం ద్వారా కండరాలకు మళ్లీ సత్తువ చేకూర్చే యోగదా వ్యాయామ పద్ధతిని కుర్రవాళ్లకు నేర్పుతారు. వాళ్ళు ఆసనాలు, కత్తిసాము, కర్రసాము కూడా నేర్చుకుంటారు. ప్రథమ చికిత్సలో శిక్షణ పొందిన రాంచీ విద్యార్థులు తమ రాష్ట్రంలో వరద, కరువు వంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఎంతో సేవ చేసి మెప్పు పొందారు. కుర్రవాళ్లు తోటలో పనిచేసి వాళ్ల కూరగాయలు వాళ్లే పండించుకుంటారు. రాష్ట్రంలో ఉన్న కోల్, సంతాల్, ముండా జాతులనే ఆదిమ గిరిజనుల తెగల వారికి ప్రాథమిక విద్యా విషయాలు బోధిస్తారు. దగ్గరి పల్లెల్లో ఆడపిల్లలకు మాత్రమే తరగతులు నడుపుతారు. రాంచీ విద్యాలయం విశిష్ట లక్షణం క్రియాయోగ దీక్ష ఇవ్వడం. కుర్రవాళ్ళు ప్రతిరోజు తమ ఆధ్యాత్మిక అభ్యాసాలు సాధన చేస్తూ ఉంటారు. గీతాపారాయణ చేస్తారు. నిరాడంబరత, స్వార్థ త్యాగం, గౌరవం, సత్యం అన్న గుణాల్ని ఉపదేశం ద్వారానే కాకుండా ఆచరించి చూపించడం అనే ఆదర్శం ద్వారా కూడా బోధించడం జరుగుతున్నది. దుఃఖాన్ని కలిగించేదాన్ని చెడుగాను, నిజమైన సుఖాన్ని ఇచ్చే పనులే మంచిగాను వాళ్లకు నిర్దేశించడం జరుగుతుంది. చెడును విషం కలిపిన తేనెతో పోల్చవచ్చు. అది మనకు మోహం పుట్టిస్తుంది, కానీ అందులో మృత్యువు పొంచి ఉంది. ధారణ ప్రక్రియలు శరీరానికి, మనసుకు ఉండే అశాంతిని జయించడంలో అద్భుతమైన ఫలితాలు సాధించాయి. కంటికి ఇంపు కలిగించే రూపురేఖలు గల 9-10 ఏళ్ల కుర్రవాడొకడు నిశ్చల మనస్కుడై రెప్పల ఆర్పకుండా జ్ఞాననేత్రం వైపు చూపు సాధించి గంటకు పైగా అలాగే నిలిపి కూర్చొని ఉండడం రాంచీలో వింతేమీ కాదు. పండ్ల తోటలో ఒక శివాలయం ఉంది. పూజ్యపాదులైన పరమగురువులు లాయరీ మాసేర విగ్రహం ఒకటి అక్కడ ఉంది. నిత్య ప్రార్థనలు, పవిత్ర గ్రంథ బోధన తరగతులు తోటల్లో మామిడి చెట్ల గుబురుల నీడన జరుగుతూ ఉంటాయి. రాంచీ ఎస్టేట్లో ఉన్న యోగదా సత్సంగ సేవాశ్రమం భారతదేశంలోని వేలాది మంది బీదవాళ్లకు ఉచిత వైద్య సహాయం, శస్త్రచికిత్సా సదుపాయం చేస్తుంటుంది. రాంచీ సముద్ర మట్టానికి 2000 అడుగుల ఎత్తున ఉంది. వాతావరణం మందంగా, సమశీతోష్ణంగా ఉంటుంది. 20 ఎకరాల భూమిలో దేశంలోని చెక్కని తోటల్లో ఒకటిగా చెప్పదగ్గ ఒక పండ్ల తోట కూడా ఉంది. అందులో 500 ఫలవృక్షాలున్నాయి. మామిడి, ఖర్జూరం, జామ, లిచి, పనస. రాంచీ గ్రంథాలయంలో అనేక పత్రికలు, ఇంగ్లీషు, బెంగాలీ భాషల్లో రాసిన వేల కొద్దీ గ్రంథాలు ఉన్నాయి. తూర్పు, పడమటి దేశాల వాళ్ళు విరాళంగా ఇచ్చినవి. ప్రపంచ పవిత్ర గ్రంథాల సేకరణ గ్రంథరాశి కూడా అక్కడ ఉంది. పురాతత్వ, భూవిజ్ఞాన, మానవశాస్త్ర సంబంధమైన ప్రాముఖ్యం గల అమూల్య శిలల్ని చక్కగా వర్గీకరించి అమర్చిపెట్టిన పురావస్తు ప్రదర్శనశాల ఒకటి ఉంది. వాటిలో చాలా మటుకు వైవిధ్య సమృద్ధమైన ఈశ్వరుడు భూమి మీద నేను జరిపిన సంచారాల్లో సేకరించినవే. శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారు సేకరించిన ఆ మాదిరి వస్తువులతో పాశ్చాత్య ప్రపంచంలో కూడా ఒక పురావస్తు ప్రదర్శనశాల ఉంది. అది కాలిఫోర్నియాలోని పసిఫిక్ పాలిసేడ్స్ లో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ సరోవర మందిరంలో ఏర్పాటై ఉంది. రాంచీ పాఠశాల మాదిరిగా ఆశ్రమవాస యోగ సాధన అవకాశాలు గల బ్రాంచి హైస్కూల్ స్థాపించడం జరిగింది. అవి ఇప్పుడు బాగా వర్ధిల్లుతున్నాయి. అవి ఏమంటే మగపిల్లల కోసం లఖన్పూర్లో ఉన్న యోగదా సత్సంగ విద్యాపీఠం, ఇస్మాలీ చెక్లో ఉన్న యోగ విద్యాలయం, ఆశ్రమం. ఇవి పశ్చిమ బెంగాల్లో పురులియా, మిడ్నపూర్ జిల్లాల్లో ఉన్నాయి. 1939లో దక్షిణేశ్వరంలో గంగానదికి ఎదురుగా రాజప్రాసాదం లాంటి భవనంలో యోగదా మఠాన్ని స్థాపించడం జరిగింది. కలకత్తాకు ఉత్తరాన కొద్ది మైళ్ళ దూరంలోనే ఉన్న ఈ ఆశ్రమం నగరవాసులకు శాంతి నిలయంగా ఉపకరిస్తుంది. దక్షిణేశ్వర మఠం యోగదా సత్సంగ సొసైటీకి భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో దానికున్న విద్యాలయాలకు, కేంద్రాలకు, ఆశ్రమాలకు ప్రధాన కార్యాలయం. యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అంతర్జాతీయ ప్రధాన కార్యాలయానికి చట్టబద్ధంగా అనుబంధమై ఉంది. ఈ కార్యాలయం అమెరికాలోని కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ లో ఉంది. యోగదా సత్సంగ కార్యకలాపాల్లో యోగదా సత్సంగ అనే పుస్తకాన్ని ప్రచురించడం, భారతదేశంలో అన్ని ప్రాంతాల్లోనూ ఉన్న విద్యార్థులకు నెల పోస్టులో పాఠాలు పంపడం కూడా ఉన్నాయి. ఈ పాఠాలు శక్తి పూరణ, ధారణ, ధ్యాన ప్రక్రియల్ని వివరణాత్మకంగా బోధిస్తాయి. సంపూర్ణ విశ్వాసంతో వాటిని సాధన చేసినట్లయితే అర్హులైన విద్యార్థులకు ముందు ముందు వచ్చే పాఠాల్లో బోధించే క్రియాయోగం అనే ఉన్నత విద్యకు అవి అత్యవసర ప్రాతిపదికను ఏర్పరుస్తాయి.
యోగదా విద్యా మత ప్రజాహిత కార్యకలాపాలకు అనేక మంది ఉపాధ్యాయులు కార్యకర్తల సేవా తత్పరతలు అవసరమవుతాయి. అలాంటి వాళ్ళు అసంఖ్యాకంగా ఉన్నారు కనుక వాళ్ళ పేర్లు ఇక్కడ ఇవ్వడం లేదు. కానీ వారిలో ప్రతి ఒక్కరికి నా హృదయంలో ప్రేమపూర్ణమైన స్థానం ఉంది. శ్రీ రైట్ రాంచీ కుర్రవాళ్లతో చాలా స్నేహాలు చేశాడు. సాదా పంచె కట్టుకుని వాళ్లతోనే కలిసి కొన్నాళ్ళు ఉన్నాడు. బొంబాయి, రాంచీ, కలకత్తా, శ్రీరాంపూర్ ఎక్కడికి వెళ్ళినా సరే నా కార్యదర్శి తన సాహస కృత్యాల్ని ప్రయాణం డైరీలో రాస్తూ వచ్చాడు. వివరంగా వర్ణించే ప్రతిభ అతనికి ఉంది. ఒకనాడు సాయంత్రం నేను అతన్ని ఒక ప్రశ్న అడిగాను. డిక్, భారతదేశాన్ని గురించి నీకు కలిగిన అభిప్రాయం ఏమిటి? శాంతి అన్నాడతను సాలోచనగా. ఈ జాతి తత్వం శాంతి. ఉత్తరోత్తర మగపిల్లలకు ఆడపిల్లలకు కూడా ఉపకరించే విధంగా అనేక యోగదా విద్యా సంస్థలు దేశంలో చాలా చోట్ల ఏర్పడి ఇప్పుడు బాగా వర్ధిల్లుతున్నాయి. ఈ సంస్థలు కిండర్ గార్డెన్ స్థాయి నుంచి కళాశాల స్థాయి వరకు ఉన్నాయి. యోగదా శబ్దం యోగా దా అన్న రూపాలతో ఏర్పడింది. యోగం అంటే కలయిక, సామరస్యం, సంతులనం. దా అంటే ఇచ్చేది. సత్సంగ శబ్దంలో సత్ అంటే సత్యం, సంగం అంటే స్నేహం. యోగదా శబ్దం 1916లో పరమహంస యోగానంద గారు పెట్టిన పేరు. మానవ శరీరాన్ని విశ్వమూల శక్తి నుంచి తీసుకునే శక్తితో తిరిగి నింపే విధానాన్ని ఆయన కనిపెట్టినప్పుడు రూపొందిన పేరు. శ్రీ యుక్తేశ్వర గారు తమ ఆశ్రమ వ్యవస్థకు సత్సంగం అనే పేరు పెట్టారు. ఆయన శిష్యులు పరమహంస యోగానంద గారు సహజంగా ఆ పేరే అట్టే పెట్టాలనుకున్నారు. యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా చిరస్థాయిగా నిలిచి ఉండేటందుకు గాను రూపొందించిన లాభాశక్తి లేని సంస్థ. ఆ పేరు కింద యోగానంద గారు భారతదేశంలో తమ కృషిని తాము నెలకొల్పిన సంస్థల్ని రిజిస్టర్ చేయించారు. వాటి పాలనా వ్యవహారాల్ని పశ్చిమ బెంగాల్లో దక్షిణేశ్వరంలో ఉన్న యోగదా మఠంలో ఒక పాలక మండలి సమర్థంగా నిర్వహిస్తోంది. భారతదేశంలో అనేక ప్రాంతాల్లో వైఎస్ఎస్ ధ్యాన కేంద్రాలు అనేకం ఇప్పుడు వర్ధిల్లుతున్నాయి. యోగానంద గారు తమ సంస్థ పేరు ఇంగ్లీష్లోకి మార్చి పాశ్చాత్య దేశాల్లో తమ సంస్థను సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ పేర రిజిస్టర్ చేయించారు. శ్రీ మృణాలిని మాత గారు యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్లు రెండింటికి అధ్యక్షురాలుగా ఉంటున్నారు. థ్యాంక్ యూ మాస్టర్స్. 40వ అధ్యాయం పూర్తయింది. థ్యాంక్ యూ.